రెండవ నాయనారు అంటే రెండవ శివభక్తుడు ఇయల్పహ నాయనారు. ఇయల్పహ నాయనారు ఒక గొప్ప తమిళ భక్తుడు. ఇయల్పహ ఇయల్పహ అంటే మానవ నైజమునకు విరుద్ధముగా ప్రవర్తించినవాడు అని అర్థం. అను నామాంతరముతో శాశ్వత కీర్తి నొందెను. ఏదైనను లేదనడు అను విశేషణముతో సుందరుడు అతనిని వర్ణించెను. మహోన్నత ప్రవర్తనము గల ఈ భక్తుని జీవితమును సరళముగా, ఆకర్షణీయముగా, అర్థవంతమైన పద్యములలో సేక్కిళారు చిత్రీకరించెను. ఒక దినము పరమశివుడు బ్రాహ్మణ వేషమున ఇయల్పహ నాయనారు ముందు ప్రత్యక్షమయ్యను. నాయనారు అతనికి పూజ్యభావముతో ఘనస్వాగతం ఒసంగెను. ఆ విప్రుడు, శివభక్తులేది కోరిననో ప్రీతితో నొసంగుదవని నా చెవిన బడినది. నేను కోరిన దానిని నీవు తప్పక ఇత్తువనని నేను దానిని నీకు చెప్పేదనని. వెంటనే నాయనారు, స్వామి, నా కడ నున్నదేదైనాను అది శివభక్తులదే, దీనిలో సంశయము లేదు అని బదులు పలుకగానే ఆ బ్రాహ్మణుడు, నేను నీ ప్రియ పత్నిని కోరి వచ్చితినని చాలా మృదువుగా చెప్పెను. నాయనారు దిగ్భ్రాంతి చెందలేదు. తనకున్న దానినే అడిగినందులకు అదృష్టముగా భావించెను. తక్షణమే గుణవంతురాలు ప్రియమైనది అగు తన భార్యతో గుమ్మముననున్న అతిథికి ఆమె నిత్తునన్న వాగ్దానమును చెప్పెను. ఒక క్షణము ఆమె నిశ్చేష్ట అయి వెంటనే అది దైవ పరీక్షయే అని గ్రహించెను. కావున ఆమె, ప్రాణనాథ, మీ ఆజ్ఞను శిరసా వహించుట కంటే నాకు వేరొక ధర్మము గలదా అనెను. అట్లనుచు మొదట తన భర్తకు, తరువాత బ్రాహ్మణునికి నమస్కరించెను. భక్తుడు, ఓ పరమాత్మ, ఓ మహాత్మ, మీ ఆదేశము ఇంకేమియో తెలుపుడనెను. అప్పుడు ప్రతిగ్రహీత, ఇంత మాత్రమే, ఈ బహుమతిని నీ దగ్గర నుండి పొందినందులకు సహజముగా మీ బంధువులు కోపోద్రేకముతో నన్ను అడ్డగింపకుండునట్లుగా మమ్ము కాపాడ నీవు మా వెంట ఈ పొరము దాటి సురక్షిత స్థలము చేరు వరకు తోడుగా రావలయను అని కోరెను. దానికి భక్తుడు, స్వామి, ఇది మీరు కోరకముందే నేనే చేయవలసినది అనెను. అప్పుడు నాయనారు కత్తి మొదలగు సామాగ్రిని ఒక గుడ్డలో కట్టుకొని రక్షణార్థము వారి వెంట పోవ సిద్ధపడెను. అనుకొనినట్లే బంధువులందరూ ఈ సంఘటన తమ వంశమునికి అప్రతిష్టగా నించి సంఘర్షణ కార్యమునకు దిగిరి. బ్రాహ్మణస్వామి భయపడినట్లు కనపడింది. ఇహల్ప నాయనారు బంధువులను నిరోధించునగావున స్వామి శాంతముగా నుండవలెనని కీర్తనీయమైన ఆ యువతియు అనెను. అప్పుడు నాయనారు కూడా, స్వామి, నన్ను అనుగ్రహింపుడు, వారిని నాశనమునర్చెదనెను. వారికొక హెచ్చరికనిచ్చి మొండిగా నిలిచి ఉన్న బంధువులందరినీ సంహరించెను. బ్రాహ్మణుని ఒక సురక్షిత స్థలమునకు చేర్చెను. భక్తుని నిశ్చల మనస్సు ఎటువంటిదో చూడుడు. తన పూర్వపు సహధర్మచారిని, జీవిత భాగస్వామి తను శాశ్వతముగా వదిలి వెళ్ళిపోచున్నదని ఒక్కసారి కూడా వెనుకకు చూడక అతడు వేగముగా ఇంటి దారి పట్టెను. అతని అసాధారణ సాహసమునకు మెచ్చి బ్రాహ్మణుడు నాయనార్ను తిరిగి రమ్మని పిలిచెను. ఇంకేదైనా కీడు రానున్నదేమో
అని ఆశ్చర్యముతో నాయనారు తిరిగి వెళ్ళగా బ్రాహ్మణుడు కానరాలేదు. తన భార్య ఒక్కతియే నిలిచి ఉండెను. అంత పరమశివుడు ఉమాసహితముగా నందివాహనుడై కైలాసము నుండి నాయనారు దంపతులకు దర్శనమిచ్చి వారిని మృతులైన వారి బంధువులతో కూడి కైలాసమునకు వచ్చి ఉండటకు అనుగ్రహించిరి.